నాగర్కర్నూలు జిల్లా వెల్దండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. లబ్ధిదారులు శ్రేణు దంపతులకు మంజూరు చేసిన ఇందిరమ్మ గృహానికి రిబ్బన్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి, వంశీకృష్ణ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల కళ్లలో ఆనందం చూడటం ఈ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. తమ సొంతింటి కల నెరవేరిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అన్నా డీఎంకే మాజీ సమన్వయకర్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికార పార్టీ డీఎంకేలో చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీయ ముఖ్య చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసిన ఈ పరిణామంలో కొంతకాలంగా అన్నా డీఎంకేలో కొనసాగిన అంతర్గత విభేదాలు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎడాపి పళనిస్వామి వర్గంతో సాగిన సుదీర్ఘ న్యాయ రాజకీయ పోరాటం తర్వాత పన్నీర్ సెల్వం ఈ నిర్ణయం తీసుకోవడం అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఇక చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరీవాలయంలో కూడా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో పన్నీర్ సెల్వం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్టాలిన్ స్వయంగా ఆయనకు పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికలో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో పన్నీర్ సెల్వం ప్రభావం డీఎంకేకు అదనపు బలం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. తమ భూభాగంలోకి ప్రవేశించి దాడులు చేసిన పాకిస్తాన్ కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు ఆధారంగా విమాన సకలాలకు సంబంధించిన వీడియోను విడుదల చేయడం సంచలనం రేపుతోంది. ఇవాళ తెల్లవారుజామున కాబుల్, కాందహార్ సహా పలు ఆఫ్ఘన్ నగరాలపై పాక్ వైమానిక దళం బాంబులు చేస్తుంది. ఈ దాడులను తిప్పికొట్టే క్రమంలో పాక్ చెందిన ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేశామని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ విమానం కాబుల్ సమీపంలోని పర్వత ప్రాంతంలో కుప్పకూలిందని, పైలట్ కోసం గాలిస్తున్నామని కూడా వివరించారు.